నమస్తే సార్. నమస్తే నాగరాజా. సార్ మన పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 నుంచి ఇప్పుడు మన జగన్ ఉన్నంత వరకు టీడీపీ గెలవని స్థానాలు ఏమైనా ఉన్నాయా సార్? వెరీ గుడ్, బ్రిలియంట్ క్వశ్చన్. నీకు ఎట్లా వచ్చింది ఈ ఐడియా, డౌట్ ఇది అడగాలని? అంటే చాలా డౌట్స్ ఉన్నాయి సార్, దాంట్లో ఒక డౌట్ ఇది. ఓకే, మంచి క్వశ్చన్ అడిగినావు నారాజా. ఇప్పుడు 20 సంవత్సరాలుగా అంటే 2004లో పెద్ద ఆయన వచ్చినాడు. అవును సార్. ఇప్పుడు 24, ఈ 20 ఏళ్ళు 4, 9, 14, 19, 24 ఈ 20 ఏళ్ళుగా టీడీపీ 53 స్థానాల్లో గెలవనివి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు 175లో 53 స్థానాలు టీడీపీ 20 ఏళ్లుగా గెలవని ఉంది, ఇంచుమించు అటు ఇటుగా. ఇప్పుడు నీకు చెప్తాను, నేను చెప్పేది ఉమ్మడి జిల్లాలుగా ఉంది ముందు 13, ఇప్పుడు దాన్ని 25 చేసినారు. నేను ఆ 13 ఉమ్మడి జిల్లాల ప్రకారమే నీకు చెప్తా. దీంట్లో వచ్చి ఫస్ట్ శ్రీకాకుళం, పాతపట్నం 15 సంవత్సరాలుగా గెలవల, రాజాం 15 సంవత్సరాలుగా గెలవల, పాలకొండ 15 సంవత్సరాలుగా గెలవల, శ్రీకాకుళం జిల్లాలో అవి. తర్వాత వచ్చి విజయనగరం జిల్లా, కురుపం 15 సంవత్సరాలుగా గెలవల, సాలూరు 15 సంవత్సరాలుగా గెలవల, బొబ్బిలి 20 సంవత్సరాలుగా గెలవల విజయనగరం జిల్లాలో అది. విశాఖపట్నం జిల్లా మాడుగుల 10 ఏళ్లుగా గెలవల, అరకు 10 ఏళ్లుగా గెలవల, పాడేరు 25 ఏళ్లుగా గెలవల. ఇప్పటి వరకు తెలుగుదేశం మింగుడు పడని స్థానాలు. అదేవిధంగా నువ్వు తూర్పు గోదావరి జిల్లాకు వచ్చినావు అనుకో, తుని 15 ఏళ్లుగా గెలవల, పత్తిపాడు 10 ఏళ్లుగా గెలవల, రంపచోడవరం 15 ఏళ్లుగా గెలవల, కొత్తపేట 20 ఏళ్లుగా గెలవల, పిఠాపురం 20 ఏళ్లుగా గెలవల, జగ్గంపేట 15 ఏళ్లుగా గెలవల. ఇవి అన్నీ వచ్చి తూర్పు గోదావరి జిల్లాలు ఇప్పుడు చెప్పింది. ఎస్, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే పిఠాపురంలో. వెరీ గుడ్. 20 ఏళ్లుగా తెలుగుదేశం గెలవలాడ, అది అయిపోయిందా. నెక్స్ట్ కృష్ణా జిల్లా, తిరువురు 20 ఏళ్లుగా గెలవల, విజయవాడ వెస్ట్ 15 ఏళ్లుగా గెలవల, నూజివీడు 15 ఏళ్లుగా గెలవల, పామర్రు 15 ఏళ్లుగా గెలవల. అట్లే తీసుకున్నామంటే గుంటూరు జిల్లాలో మంగళగిరి, మన ఎర్రబుక్కు ఎర్రిమాలోకం లోకేష్ ఇప్పుడు అక్కడే పోటీ చేస్తున్నాడు. అక్కడ 35 ఏళ్లుగా గెలవల తెలుగుదేశం. అవును, 83లో రామారావు ఫస్ట్ పార్టీ పెట్టేప్పుడే గెలిచింది. 35 ఏళ్ళుగా గెలవల మంగళగిరిలో. అందుకే అతన్ని ఎర్రిమాలోకం అన్నారు. లోకేష్ ఎటువంటి సెలెక్ట్ చేసుకున్నాడు చూడు, అందుకు అతనిది. సెకండ్ గుంటూరు జిల్లాలోనే బాపట్ల 20 ఏళ్లుగా గెలవల, గుంటూరు ఈస్ట్ 20 ఏళ్లుగా గెలవల, మాచర్ల 20 ఏళ్లుగా గెలవల, నర్సారావుపేట 20 ఏళ్లుగా గెలవల. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం 15 ఏళ్లుగా గెలవల, మార్కాపూర్ 29 ఏళ్లుగా గెలవల. ఎస్, గిద్దలూరు 20 ఏళ్లుగా గెలవల, సంతనూతలపాడు 20 ఏళ్లుగా గెలవల, కందుకూరు 20 ఏళ్లుగా గెలవల. ప్రకాశం జిల్లాలో అయిపోయిందా. నెక్స్ట్ నెల్లూరు జిల్లా, ఆత్మకూరు 25 ఏళ్లుగా గెలవల, నెల్లూరు సిటీ 15 ఏళ్లుగా గెలవల, సర్వేపల్లి 20 ఏళ్లుగా గెలవల. అయిపోయిందా. ఆ నుంచి కడప జిల్లా, ఇంకా నీకు చెప్పాలి నా కడప జిల్లా గురించే. కడప 20 ఏళ్లుగా గెలవల, కోడూరు 20 ఏళ్లుగా గెలవల, రాయచోటి 20 ఏళ్లుగా గెలవల, పులివెందుల 35 ఏళ్లుగా గెలవల. జగన్ ఫ్యామిలీనే మొత్తం గెలుస్తా ఉంది. 35 ఏళ్లుగా గెలవల పులివెందుల్లో, తెలుగుదేశమే లేదాడ. కమలాపురం 15 ఏళ్లుగా గెలవల, బద్వేలు 20 ఏళ్లుగా గెలవల, మైదుకూరు 20 ఏళ్లుగా గెలవల, జమ్మలమడుగు 20 ఏళ్లుగా గెలవల. అదేవిధంగా కర్నూలు జిల్లా తీసుకున్నాం అనుకో, ఆళ్లగడ్డ 20 ఏళ్లుగా గెలవల, నందికొట్కూరు 25 ఏళ్లుగా గెలవల, కర్నూలు 20 ఏళ్లుగా గెలవల, పాణ్యం 30 ఏళ్లుగా గెలవల, కోడుమూరు 20 ఏళ్లుగా గెలవల, ఆలూరు 20 ఏళ్లుగా గెలవల. అదేవిధంగా చిత్తూరు జిల్లా తీసుకున్నాం అనుకో, పీలేరు 20 ఏళ్లుగా గెలవల, మదనపల్లి 15 ఏళ్లుగా గెలవల, పుంగునూరు 15 ఏళ్లుగా గెలవల, చంద్రగిరి 25 ఏళ్లుగా గెలవల.
గంగాధర నెల్లూరు 15 ఏళ్లుగా గెలవల, పూతల పట్టు 15 సంవత్సరాలుగా గెలవల. ఇక్కడ నువ్వు రాసుకోవాల్సిన ఒక మ్యాటర్ ఏమంటే ఇవన్నీ విన్నాక చంద్రగిరి నియోజకవర్గము మన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు పుట్టిన నియోజకవర్గం. అవును సార్. అక్కడ ఈ మహానుభావుడు 25 ఏళ్లుగా వీళ్ళ పార్టీ గెలవలేదంటే అతనికి ఎంత మంచి పేరు ఉందో అర్థం చేసుకో. అవును సార్, చాలా మంచి పేరు. అదేవిధంగా పులివెందుల్లో 35 ఏళ్లుగా జగన్ ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళు గెలవలేదంటే వాళ్ళకి ఎంత మంచి పేరు ఉంది అర్థం చాలా చేసుకో మంచి పేరు. కదా. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా, అంటే వాళ్ళ ఫాదర్ మొదలు పుట్టింది వాళ్ళ నేటివ్. ఇప్పుడు మందేమో చిత్తూరు జిల్లా అబ్బా మాది అంటాము సొంతం. అవును సార్. అట మాది అతని సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. పాలకొల్లులో చిరంజీవి ఓడించినారు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఫస్ట్. అబ్బా. మళ్ళీ పాలకొల్లులో మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఫస్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో చిరంజీవిని ఓడించినారు ఆ జిల్లా వాళ్ళు. మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ ఎంపీగా నాగబాబును ఓడించినారు. మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ని ఓడించినారు. ఈ మహానుభావులకు ఎంత మంచి పేరుందో నేను ఆ జిల్లాలో ఫ్యామిలీని ఓడించేసినారు. అదేదో ఉంది చూడు మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు. కాదు, ఏమ్మా మొత్తం ఉప్మా తెస్తా ఉంటే ఏమ్మా ఫ్యామిలీ ఉప్మానా అని. అవును సార్, పోకిరి సినిమా. పోతే అటమాది ఫ్యామిలీని ఏడపోటీ చేసి ఓడించి పడేస్తాం జిల్లాలో ఈ మహానుభావుల్ని. అది వీళ్ళకుంటే గ్రేట్. కాబట్టి 53లో గెలవల, 20 ఏళ్ళుగా ఇంచుమించు అన్ని ఏది తెలుగుదేశం. 53కి పోతే ఇంకా గెలుపుకి కావాల్సింది ఇంకా ఎన్ని 88, 53 పోతే 35 కావాల. 88 వస్తే వాడే కదా సీఎం, ఎవరికి వస్తేవాడు. కాబట్టి సునాయాసం కొట్టేస్తారు జగన్. కాబట్టి మనం ఎప్పుడూ చెప్పేది వచ్చేది రూలింగ్కు జగనే. 4వ జూన్ మన విశాఖపట్నము బయలుదేరి అక్కడ ఉండాలా. జై జగన్, జై జగన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.